హాయ్ ఆల్ అండ్ హెల్దీ ఫుడ్ తినాలని అందరికీ తెలుసు. బలమైన ఫుడ్ తీసుకోమని ప్రతి ఒక్కరు చెప్తారు. బ్లడ్ ఇంప్రూవ్ అవ్వాలి, ఎనర్జీ లెవెల్స్ పెరగాలి, హెల్దీగా ఉండాలి. ప్రతి ప్రాబ్లం కూడా బలమైన ఫుడ్ తీసుకోమని చెప్తారు. కానీ బలమైన ఫుడ్ ఏంటో తెలియక, సో ఆ వైటమిన్స్, మినరల్స్, పోషకాలు ఎక్కడ ఎక్కువగా ఉన్న ఫుడ్ తెలియక చాలామంది సతమతం అవుతున్నారు. కానీ నా దగ్గర దానికి సొల్యూషన్ ఉంది. హెల్దీగా మనం బ్యాలెన్స్డ్ ఫుడ్ అనేది ఎలా తీసుకోవాలి, ప్రోటీన్ రిచ్, ప్రతి ఒక్కరు ప్రోటీన్ తీసుకోవాలి అని చెప్తా ఉన్నారు. మజిల్ బాగుండాలి అన్నా కానీ, మన వెయిట్ ఎంత ఉందో దానికి సరిపడా గ్రామ్స్ ప్రోటీన్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ చేసే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటుంది. ఈవెన్ బ్లడ్ అనేది కూడా ప్రోటీన్ బేస్ చేసి ఉంటుంది మన బాడీలో. ఎనర్జీ లెవెల్స్ కూడా మన మజిల్ బేస్ చేసి మొత్తం టోటల్గా ప్రోటీన్. సో మరి ప్రోటీన్ ఎలా తీసుకోవాలి, ఏ ప్రోటీన్ తీసుకోవాలి, ప్రోటీన్లో రకాలు ఏంటి, అందులో టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ సోర్సెస్ ఏంటి, ఏ ప్రోటీన్ తీసుకుంటే హెల్ప్ అవుతుంది, ఇలాగా తెలియక చాలామంది సతమతం అవుతున్నారు. వాళ్ళందరికీ సింపుల్ సొల్యూషన్. మనకి ఈజీగా హంగర్ కంట్రోల్ అవ్వడానికి ఏం ప్రోటీన్ తీసుకోవాలి, మరి సోయా ప్రోటీన్ ఎలా హెల్ప్ అవుతుంది హంగర్ కంట్రోల్ అవ్వడానికి, కెసిన్ ప్రోటీన్ ఎలా హెల్ప్ అవుతుంది, అండ్ ఆ వే ప్రోటీన్ ఎలా హెల్ప్ అవుతుంది, ఇలాగ ప్రతి ఒక్క గైడెన్స్తో పాటు హెల్దీ ఫుడ్ ఎలా తీసుకోవాలని చెప్పే కమ్యూనిటీ ఉంది. మీకు తెలుసా? దాని గురించి మోర్ డీటెయిల్స్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. సో హెల్దీ ఫుడ్, బలమైన ఆహారం గురించి కూడా మనకి ఇక్కడ తెలుసుకోవచ్చు. బలమైన ఆహారం తీసుకుంటూ ఆరోగ్యం అనేది బెటర్ చేసుకుంటూ మందులు లేని జీవితాన్ని గడపాలనుకుంటే నిజంగా 100% హెల్ప్ అయ్యే ఫుడ్, లైఫ్ స్టైల్ కరెక్షన్స్ ఉన్నటువంటి కమ్యూనిటీ నాకు తెలిసి ఉంది. దాని గురించి మీకు కూడా తెలుసుకోవాలనుకుంటే కనుక, మీరు పార్ట్ అవ్వాలనుకుంటే అలాంటి కమ్యూనిటీలో కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.